Hello, beautiful girls. I'm Lakshmidhar. Of course, మన గురించి చెప్పుకోవడానికి పదేం లేదు. But I will explain you some tips for fashion and also websites కూడా కొన్ని మీకు చెప్తాను. So let's get into the video right in. Rise of the dragon. I will teach you how to select your dress and how to save your money. Don't worry about the look. I'm just trying a video. అండ్ మీరంతా బాగానే ఉన్నారనుకుంటున్నాను. మీరు బట్టలు బాగానే వేసుకుంటారు కాదనట్లా, కానీ మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఏది గమనించారా? అందుకని నేను కొన్ని టిప్స్ చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. రెగ్యులర్గా చూసే ఆన్లైన్ స్టోర్స్ కన్నా నేను చెప్పే కొన్ని హోమ్ గ్రౌండ్ బ్రాండ్స్ ట్రై చేయండి. అవి కూడా ఆన్లైన్ స్టోర్సే. మీరు ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయని, మీరు ఖచ్చితంగా స్టాండ్అవుట్ అవుతారు. సో అంతకంటే ముందు మీరు తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్ థింగ్, యూ షుడ్ నో యువర్ స్టైల్. బ్రో, స్టైల్ ఏంటంటావా? అక్కడికే వస్తున్నా. కొంతమంది అమ్మాయిలు ఎథనిక్ వేర్ని కూడా చాలా స్టైల్గా వేసుకుంటారు. ఎథనిక్ వేర్ అంటే ట్రెడిషనల్ వేర్. కానీ అలాగే మోడర్న్ వేర్ని అంతగా స్టైల్ చేయలేరు. ఎందుకని అడగండి, ఖచ్చితంగా కొడతారు గైస్. డోంట్ ఇన్సల్ట్ అమ్మాయిలు ఈగోని ఇన్సల్ట్ చేయకండి. వాళ్ళు ఎలా స్టైల్ చేసినా బాగానే ఉంటారని ఒప్పుకోండి, అంతేగాని ఒకవేళ తెలుసుకుంటే మీ ఇష్టం. సో స్టైల్ ఏంటి అంటే, మీరు వేసే డ్రెస్ని మీరు ఎంత బాగా పుల్ ఆఫ్ చేస్తారు అనేది బట్టి మీ స్టైల్ ఉంటుంది. అంటే మీరు కంఫర్ట్గా ఉండాలి. అలా ఉండాలంటే కంఫర్ట్ బట్టలు వేసుకోవాలి. అలా వేసుకోమన్నాను కదా అని చెప్పి బ్లాంకెట్ వేసుకొని వచ్చేయకండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఒక స్టార్ హీరోయిన్ ఉంది. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి నచ్చిన స్టైల్, వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది అలా ఉంటుంది అన్నమాట. సో కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. మీరు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఏ కలర్ వేసుకున్నారు, ఇవేం పట్టించుకోరు. మ్యాక్సిమం మీరు ఫ్రీ టైం, లేజర్ టైంలో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్లో వేసుకోండి. వాళ్ళ కంఫర్ట్ జోన్లో వాళ్ళు స్టైల్ అవుతారు. ఆన్ స్క్రీన్ చెప్పట్లేదు, ఆఫ్ స్క్రీన్ చెప్తున్నాను గైస్. లైక్ ఎయిర్పోర్ట్ లుక్స్ కానీ, ఇంట్లో కానీ. మనం ఏంటంటే, వాళ్ళు ఇంట్లో నార్మల్ బట్టలు వేసుకున్నా కానీ స్టైల్గానే ఉంటారు. కానీ మనం ఇలా ఉండాలనుకుంటే ఇలా ఉంటాం. సో తేడా మీరు గమనించారా? సో మీరు ఇలా ఉండాలి అంటే నేను చెప్పే కొన్ని టిప్స్ మీరు తెలుసుకోవాలి. అవేంటంటే, యువర్ బాడీ షేప్. సెకండ్ వన్, యువర్ స్కిన్ టోన్. ఫెయిర్ అండ్ లవ్లీలో చూపిస్తారు కదా స్కిన్ టోన్, సేమ్ అదే. ఈవెంట్ టోన్ అవి కాదు, స్కిన్ టోన్ ఒక లైన్ ఉంటుంది. ఆ స్కిన్ టోన్లో మీరు పెట్టుకొని చూసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసి, లాస్ట్ అండ్ ఫైనల్ గైస్, ఎక్కువ ఇబ్బంది పెట్టుకుని, యువర్ టైప్ అంటే మీరు వేసే బట్టలు ఎలాంటివి అంటే, లైక్ జిల్ అలాంటి డ్రెస్లు వేస్తా, లేకపోతే అలాంటి డ్రెస్ వేస్తారా, లేక అలాంటి డ్రెస్ వేస్తారా? సో ఈ మూడు మైండ్లో పెట్టుకొని మీరు షాప్ చేయండి. ఓకే. సెకండ్ ఆప్షన్, స్టైల్ విత్ ద సిచ్యువేషన్. అంటే సిచ్యువేషన్కి సంబంధం లేకుండా డ్యాన్స్ వేస్తే పిచ్చోళ్ళు అనుకుంటారు కదా, అలాగే సిచ్యువేషన్కి సంబంధం లేకుండా డ్రెస్ వేస్తే అలాగే చూస్తారు. అలా అని ఫ్యాషన్ షో గురించి చెప్పట్లేదు గైస్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ కాలేజ్ వేర్ కానీ, ఆఫీస్ వేర్ కానీ, అవుటింగ్స్ లైక్ ట్రెడిషనల్ డేస్ కానీ ఇలా చెప్తాను. ఓకేనా? సో నేను ముందు చెప్పిన వాటిని మైండ్లో పెట్టుకొని చూస్ చేసుకోండి. సో థర్డ్ వన్, టేక్ ద ఛాన్స్. యాక్చువల్గా ముందు రెండు సరిపోతాయి, కానీ టేక్ యువర్ ఛాన్స్ అంటే, మీ వార్డ్రోబ్లో ఏదైనా మీకు నచ్చిన కలర్ కానీ, ఏదైనా లైక్ ఆ కలర్ వేసుకుంటే మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు, అలాంటి డ్రెస్ అనమాట. సో మీరు అలాంటి డ్రెస్ వేసుకోండి.
చెప్తున్నా, ఆ ఒక్క డ్రెస్ ఇచ్చే కాన్ఫిడెన్స్ ఇవేవి కలర్ సైన్స్ బాడీ షేప్ ఇవేవి లెక్కలో కూడా రావు. మీరు ఎన్ని డ్రెస్సులు వేసినా ఆ డ్రెస్ ఒక సిగ్నేచర్ పీస్లా ఉంటుంది. అలాగే ఆ డ్రెస్ ఇచ్చే కాన్ఫిడెన్స్ ఇంకా వేరే ఏ డ్రెస్ ఇవ్వలేదన్నమాట. సో అది చెప్పానని చెప్పి అదే డ్రెస్ రోజు వేసుకోకండి గర్ల్స్. ఎప్పుడైనా ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ ఎక్కడైతే మీకు కాన్ఫిడెన్స్ బాగా వస్తుందో, అంటే బాగా అవసరమో అలాంటప్పుడు వేసుకోండి. ఇట్ విల్ బి సక్సెస్. ఓకే, మీరు ఎవరేమన్నా పట్టించుకోకండి. ఎవడైనా ఏదైనా అనుకోండి, ఈ విధంగా రిప్లై ఇవ్వండి అనమాట. ఏంటంటే, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటికి వచ్చినట్టులా వాగావనుకో కోసేస్తా. అదే కదా. 5 brands I should tell you that first brand is the Indian Ethnic Pro. దీంట్లో కుర్తీస్ బాగుంటాయి అండ్ డ్రెస్సెస్ కూడా బాగుంటాయి అండ్ ఆల్సో షర్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సెకండ్ వన్ ఈజ్ ద క్లాజెట్ అని, అదొక ఇన్స్టా పేజ్, కానీ దాంట్లో బట్టలు చీప్గా దొరుకుతాయి కానీ బాగుంటాయి దాంట్లో కూడా బట్టలు. అండ్ యంగ్ వేర్ అని కూడా దాంట్లో కూడా బాగుంటాయి. థర్డ్ వన్ ఈజ్ గేర్వా. దీంట్లో సింపుల్ అండ్ సాలిడ్ కుర్తీ మెటీరియల్స్ ఉంటాయి, లైక్ ఫర్ వర్క్ వేర్ కానీ. ఇంకా హ్యాండ్వెన్ అని అదొక వెబ్సైట్, దాంట్లో కూడా బాగానే ఉంటాయి. బట్ ఇవాళ ట్రస్టెడ్ అనమాట. ఫిఫ్త్ వన్ ట్రూ బ్రౌన్స్. సో ఈ 5 వెబ్సైట్స్ మీరు చూస్ చేసుకోండి. అంటే షాప్ చేయాలనుకుంటే ఇవి చాలా బాగుంటాయి. కాకపోతే అఫోర్డబులే కానీ ఐ మీన్ కలెక్షన్స్ బాగుంటాయి. ఒక యూనిక్ వేలో వాళ్ళు డిజైన్ చేసే విధానం కానీ లైక్ బాగుంటాయి. అడిషనల్గా ఒక వెబ్సైట్ చెప్తాను, పింక్ ఫోర్ట్ అని, అదొక వెబ్సైట్. దాంట్లో మీరు చాలా రేర్ కలెక్షన్స్ చూస్తారనమాట, చాలా బాగుంటాయి. కొన్ని సాలిడ్ కలర్స్ ఉంటాయి అనమాట. ఆ సాలిడ్ కలర్స్ ఏంటంటే మీ కుర్తీస్ కానీ లైక్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కానీ ఆ కుర్తీస్ మీద చాలా బాగుంటాయి. అదొక మంచి బ్రాండ్ అనమాట. సో అది గైస్ మ్యాటర్. అండ్ అది చిన్న రిక్వెస్ట్, యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో మీరు ఎంతవరకు చూసినట్లయితే ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. So that is for the video guys. See you all for the next video. Bye bye.